హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఈరోజు మన నిఫ్టీ అనాలిసిస్తో సహా ఒకటి కొత్తది మీకు చెప్తున్నాను. ఇవాళ ఏంటి అంటే నా ఇండికేటర్, నేను ఏదైతే ఇండికేటర్ యూస్ చేస్తానో నేను డెవలప్ చేసుకున్నాను. ఆ ఇండికేటర్ డీటెయిల్స్ మీకు ఇవాళ చెప్తాను. చాలామంది అంటుంటారు కదా, మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు, ఇక్కడ ఎలా తీసుకోవాలి, ఇక్కడ కాల్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఎలా డౌన్ సైడ్ అనేది ఎలా తెలుస్తుంది, అప్ సైడ్ ఎలా తెలుస్తుంది అని. దానికి ఒక ఇండికేటర్ నేను చేసుకున్నాను. దట్ ఐ బ్యాక్ టెస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 2 years. బ్యాక్ టెస్ట్ చేసి ఒక 1.5 year ముందు నేను ఒక ఇండికేటర్ చేసుకున్నాను. ఓకే, ఆ ఇండికేటర్లో సిగ్నల్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం 70-80% రిజల్ట్స్ ఆర్ గుడ్. 1-2 సార్లు ఎస్ఎల్ఏట్ అవ్వచ్చు. దాట్ ఈస్ నార్మల్ ఇన్ ట్రేడింగ్. సో సేమ్ థింగ్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఈయనకి ఏంటి, ఏం యూస్ చేస్తారు. మీకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను యూజ్ చేసేది ఈఎంఎస్ స్ట్రాటజీ. యూ గైస్ నో దాట్ రైట్? ఇప్పటిదాకా అయితే మీకు అర్థమై ఉండాలి. ఈఎంఎస్ మీదనే నేను ఈఎంఎస్ బేస్డే ఒక ఇండికేటర్ తయారు చేసుకున్నాను. సో దాన్ని ఎలా యూజ్ చేస్తాము, దాంతో ట్రేడింగ్ నాది ఎలా ఇంప్రూవ్ అయింది అనేది మీకు ఇవాళ చెప్తాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ అనాలిసిస్ చేసుకుందాం ఇవాళది ఫర్ టుమారో. సో చూడండి, సెకండ్ రోజు మార్కెట్ మంచిగా వెళ్ళింది పైకి. ఇట్ వాజ్ అన్ నైస్ అప్ ట్రెండ్లో ఉండే, రైట్? అప్ ట్రెండ్లో ఉంది. కానీ ఇప్పుడు చూడండి, మనకి రేపు 6th, సెకండ్ రోజు మనం 3 days హాలిడేస్ వచ్చాయి. 3 days హాలిడేస్ అంటే 3 days డికే తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 day అడ్జస్ట్మెంట్ జరగాలి. సో మార్నింగ్లో చాలా స్పైక్స్ ఉంటాయి. రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా స్పైక్స్ రావచ్చు, అప్ సైడ్ డౌన్ సైడ్, రెండు సైడ్లు. సో ఫస్ట్ 15-20 minutes మార్కెట్ ఉందేయండి, ట్రేడ్ చేయకండి. దట్ ఈస్ మై సజెషన్. ఓకే, లేదు మేము వోలటైల్లో మాకు వస్తుంది అనుకుంటే అలా ఉంటే మీరు చేసుకోవచ్చు. కానీ ఐ సజెస్ట్ 3 days కదా అడ్జస్ట్మెంట్. సో చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్తోని 2 సైడ్లు కొడుతుంది స్టార్టింగ్లో. సో ఐ విల్ నాట్ సజెస్ట్ యూ గైస్ టు ట్రేడ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, నెక్స్ట్ ట్రెండ్ చూడండి. మనం అనుకోవచ్చు ఈ ఒక్క క్యాండిల్ చూసి ట్రెండ్ మారిపోయింది, అప్ ట్రెండ్ వచ్చేసింది కదా అని. లేదండి, లేదు. చూడండి, మీకు డౌన్ ట్రెండే నడుస్తుంది. మధ్యలో పైకి వెళ్తున్నాం, కిందకు వస్తున్నాం, పైకి వెళ్తున్నాం, మళ్ళీ కిందకు వస్తున్నాం. సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా చూస్తే మీకు ఇది ట్రెండ్ చూస్తే డౌన్ ట్రెండే ఉందండి. సో రేపు కూడా మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడడమే మంచిది. లేదు, ఇదిగోండి ఈ హై, ప్రీవియస్ డే హై 22,870 పైనకి వెళ్ళామనుకోండి, ఆర్ 900, ఇక్కడ 900 పైకి వెళ్తే దెన్ యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, సో ఇది మనకి ఓవరాల్ ట్రెండ్ డే వైజ్ 4 hours చూసినా సేమ్ థింగ్. సో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుందాం ఈ లెవెల్స్లో. సో లాస్ట్ 4 hours రెసిస్టెన్స్ ఇస్ దిస్. ఓకే, సో జస్ట్ ఇక్కడికి రావాలి. ఓకే, అండ్ ఇది సపోర్ట్. సింపుల్. దెన్ నౌ గో టు 1 hour. 1 hourకి వెళ్తే చూడండి, ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో మన బ్రేక్అవుట్ 1 hourలో కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఈ కీప్ ఇట్ అస్. ఇక్కడ చూడండి, ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం కింద చేసుకోవచ్చు. దెన్ ఓకే, 1 hour 15 minutesకి వెళ్ళిపోతుంది. 15 minutesలో కూడా చూడండి, ఇది మనకి బ్రేక్అవుట్ అనేది ఫస్ట్ క్యాండిల్ పైన వస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ బ్రేక్అవుట్. కానీ ఇక్కడే పెట్టుకున్నాం, రైట్? డన్. ఇప్పుడు చూడండి, మార్కెట్ చూడండి డౌన్ ట్రెండ్ ఉండే, కానీ ఇక్కడికి వచ్చాక చాలామంది బయర్స్ యాక్టివేట్ అయ్యి ట్రెండ్ బయటికి తీసుకెళ్ళారు, రైట్? సో వాట్ విల్ సీ ఇస్ ఫిబొనాచి టూల్ పెట్టుకొని మన ప్రీవియస్ డే నుంచి ఈ రోజు వరకు ఎక్కడి దాకా వెళ్ళాము, నెక్స్ట్ సెకండ్ రోజు ఏం జరిగిందో కూడా చూసుకుందాం. దేంట్లో ఫిబొనాచి పెట్టి. ఫిబొనాచి టూల్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ టు సీ మార్కెట్ రీటెస్ట్ ఎక్కడి దాకా అవ్వచ్చు, అయ్యిందా లేదా. రీటెస్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి,
కంటిన్యూషన్ ఉందా చూడొచ్చు. సో మన ప్రీవియస్ డే అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే మనది ఇలా చూసుకుంటాం. ఫస్ట్ ఇలా ఉండే రైట్. ఓన్లీ మనం ఈరోజు చెక్ చేస్తే మనకి ఏమైంది, ఆల్మోస్ట్ 2% కింద మార్కెట్ ఓపెన్ అయింది. 2% దగ్గర నుంచి మళ్ళీ పికప్ అయి మళ్ళీ పైకి వచ్చింది. దెన్ చూస్తే ఇప్పుడు దీంతో చూస్తే వీఆర్ ఇన్ గోల్డెన్ జోన్. బ్రేక్ ఇది బ్రేక్ అయింది అనుకోండి 22,800 పైన బ్రేక్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. సో వీ కెన్ గెట్ దిస్ వన్ టు హియర్. ఓకే, ఇలా ఇది ప్రీవియస్ డేతో చూసుకుంటాం. మనం మొన్న సండే రోజు చూసుకుంటే సెకండ్ రోజు మంచిగా అప్ ట్రెండ్ ఉంది. సో ఏం జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మంచిగా అప్ ట్రెండ్ వెళ్ళింది రైట్. సో మనకి డౌన్ సైడ్ ఎప్పుడు చూస్తాం, మనము డౌన్ సైడ్ చూడాలి అంటే ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ బిలో దిస్ గోల్డెన్ జోన్. అప్పుడు దాకా మీరు కాల్ సైడ్ పుట్ సైడ్ చూడొద్దండి. ఎందుకంటే సెకండ్ రోజు చాలా స్ట్రాంగ్ బయింగ్ ఉంది కాబట్టి. ఓకే, దీన్ని మనం ఆప్షన్ చైన్తో కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుందాం. ఓకేనా. దెన్ సో మీకు ఇది చూడండి, ఇది దాటితే దీనిపైన ఒక క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అనుకోండి, అంటే ట్రెండ్ లైన్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే మీరు అప్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు. అప్ సైడ్ టార్గెట్స్ ఏముంటాయి అంటే 860 880 వేసుకోండి, 880 940 ఆర్ 930 వేసుకుందాం, 930. దీనికన్నా పైనకి వెళ్తే ఇంకా మనకి 960 ఇప్పటికైతే. ఓకే, లేకపోతే ఇది పెట్టుకోండి 990, 400 వేసుకుందాం, 23,000 పెట్టుకుందాం, విచ్ ఇస్ రౌండ్ ఫిగర్. అక్కడి నుంచి మళ్ళీ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి రైట్. ఇవి మనకి అప్ సైడ్ ట్రేడ్స్. డౌన్ సైడ్ మనం ఎప్పుడు చూస్తాము, డౌన్ సైడ్ దీని కింద చూడాలి, అంటే 22,480 460 కింద పెట్టుకోండి, 460 కింద. ఆరెంజ్ ఒకసారి మళ్ళీ పెట్టుకుందాం. ఇక్కడ దీని కిందకి వస్తేనే 420 కిందకి వస్తే దెన్ విల్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మీ టార్గెట్స్ ఏంటి అంటే 400 కిందకి వస్తే 330 తర్వాత 280 తర్వాత లో 200. ఇది 2 టార్గెట్స్ కింద డౌన్ సైడ్. ఇప్పుడు ఇది మన ఇవాళ లెవెల్స్. అప్ సైడ్ వెళ్తే మనకి 22,820 పైన క్లోజింగ్ ఇస్తే 880 930 అండ్ 23,000 టార్గెట్స్. డౌన్ సైడ్ అయితే 410 కింద క్లోజింగ్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ 330 అండ్ 280 అండ్ 200 22,200 దాకా టార్గెట్స్ చూసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ 15-20 మినిట్స్ బాగా వాలటైల్ ఉంటుందండి. ఇంకోటి, ఇది గ్యాప్ అప్ అవుద్దా గ్యాప్ డౌన్ అవుద్దా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనం 33 ప్లస్లో ఉండే, నిఫ్టీ వాజ్ -62 పాయింట్స్, అంటే ఫ్లాట్ ఓపెనింగ్, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అంటే కొంచెం ఈ కింద ఎక్కడ ఓపెన్ అయ్యి ఈ గోల్డెన్ జోన్లోకి వెళ్ళి, ఈ గోల్డెన్ జోన్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దండి, గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ జోన్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు. మళ్ళీ ఈ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ తీసుకోవచ్చు 642 నుంచి మీరు మళ్ళీ తీసుకోవచ్చు, అంటే ఈ జోన్లోకి వచ్చి మళ్ళీ బయటకు వెళ్తే. ఈ జోన్లో ఉంటే ట్రేడ్ చేయొద్దండి. ఓపెనింగ్ జోన్లో ఉంది, దీని కిందకి వెళ్ళట్లేదు పైకి వెళ్ళట్లేదు, దెన్ డోంట్ ట్రేడ్ ఇట్. ఓకే, ఇది నా అనాలిసిస్ ఫర్ మండే. ఓకే, ఇప్పుడు మీరు లెవెల్స్ మ్యాచ్ చేయగలుగుతారా, ఎలా చేస్తారు అంటే చూడండి, ఇవన్నీ నేను చాలా ఇండికేటర్స్ ఉన్నాయండి, నేను చాలా చేసుకున్నాను, దాంట్లో నేను వాడేది కొన్ని. సో ఐ షో యూ దోస్. రైట్. ఓకే, ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటే ఇంట్లో నేను ఏం చేస్తానంటే చిన్నవి తీసేస్తాను. మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పనిచేస్తున్నాయా లేవో చూసుకుందామంటే చూడండి,
రైట్. ఇక్కడ చూడండి, ఇది 100 EMA. సో మీకు రేపు గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయినా దిస్ విల్ యాక్ట్ as సపోర్ట్. ఈ సపోర్ట్ నుంచి బ్రేక్ అయితే మనం ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది 840. ఇది బ్రేక్ అయిపోతే మనం అనుకున్న టార్గెట్స్ వెళ్తాం 940, 23,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ సైడ్ చూడండి, ఇది వీవ్యాప్ కిందే నేను చెప్పాను లెవెల్స్. అది మళ్ళీ మీరు ఇది ముందే చేశారా అంటే లేదు, ఇది ఫిబొనాచిలో కూడా మ్యాచ్ అయింది చూసారా. దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను కదా. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా చూస్తానో 5 మినిట్స్కి వెళ్ళాం అనుకోండి, చూడండి సేమ్ థింగ్. ఇప్పుడు మీరు 5 మినిట్స్లో చూస్తే ఏమవుతుందో చూడండి. సేమ్ థింగ్ 5 మినిట్స్లో చూడండి. 5 మినిట్స్లో చూస్తే మీకు ఇన్ని సపోర్ట్స్ ఉన్నాయి కింద. దిస్ ఇస్ 300, 200, 100, దాని తర్వాత వీవ్యాప్. సో అందుకని రేపు డౌన్ సైడ్ ఉన్నప్పుడు నేను ఈ జోన్లో చేయొద్దన్నది ఎందుకంటే ఇక్కడ చూడండి 3 సపోర్ట్స్ ఉన్నాయి. ఈ సపోర్ట్స్ ఏమవుతుందంటే కింద పడింది అనుకోండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి ఇది బ్రేక్ అయినా మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్, ఇది అయితే మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్. సో ఇదంతా మీకు ఏమవుతుందంటే చాలా వోలటైల్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తుంటారు, కిందకి పైకి, కిందకి పైకి, కిందకి. అందుకే మనకి ఇది బ్రేక్ అయితే దెన్ ఇట్ ఇస్ ఎ గుడ్ ట్రేడ్. అప్పుడు వస్తుంది మనకి 5 మినిట్స్లో ఇలా కనిపిస్తుంది. 15 మినిట్స్లో చూస్తే 5 మినిట్స్లో చూసారా పైన ఏం లేదు రెసిస్టెన్స్. 15 మినిట్స్లో చూస్తే చూడండి. సో మీరు మల్టిపుల్ టైం ఫ్రేమ్లో చూసుకుంటేనే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడండి, నేనేం చెప్పాను, ఈ జోన్ ఎట్లయినా సపోర్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ కూడా ఈ సపోర్ట్ ఉంది, కానీ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది 850 దగ్గర. సో మార్కెట్ ఈ జోన్ దాటాక 850 అయినా 50 పాయింట్స్ ఉంది మీకు. 50 తర్వాత చూడండి 850 నుంచి 950, 100 పాయింట్స్ ఉంది డిఫరెన్స్. ఇది మళ్ళీ పెద్ద టైం ఫ్రేమ్లో ఏమైనా ఉన్నాయా అని చూస్తే చూడండి 1 అవర్లో చూడండి, అసలు పైన రెసిస్టెన్సే లేనట్టుంది. ఓ ఇక్కడ దాకా వెళ్ళిపోద్దు మార్కెట్ అన్నట్టుంది. 45 మినిట్స్లో చూడండి ఇంకా ఏం లేదు. 30 మినిట్స్లో చూడండి వీ హ్యావ్ వన్ రెసిస్టెన్స్ ఓవర్ హియర్. సో ఇలాగ మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటేనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ రెసిస్టెన్స్ అంటే నేను ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని నేను చెప్పను. ఇక్కడికి వెళ్ళాక ఒకసారి కొంచెం డిప్ అయ్యి మళ్ళీ ఇక్కడ స్ట్రెంత్ బిల్డ్ అయింది అనుకోండి, పైకి కొట్టేస్తారు. సో అది మీరు చూసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. నేను ఎలా నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటాను, ఇది ఒకటి. రైట్, ఇప్పుడు నా ఇండికేటర్కి వస్తాను, విచ్ ఈస్ కాల్డ్ మై బెస్ట్ ఇండికేటర్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను. రైట్, ఇప్పుడు ఇది నా ఇండికేటర్ అండి, మై బెస్ట్ ఇండికేటర్. దీంట్లో నేను ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఇన్పుట్స్ చూడండి, ఇది పివట్స్ అండి. పివట్ హై లెవెల్, లో లెవెల్. ఓకే, అంటే ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. అన్ని తీసేద్దాం. ఓకే, ఇది పెడితే చూడండి, ఇది సిపిఆర్ అన్నమాట. సిపిఆర్, ఈ సిపిఆర్ ఏంటి అంటే మీకు మార్కెట్ ఈ సిపిఆర్లో ఉన్నప్పుడు నో ట్రేడింగ్ జోన్. సింపుల్, ఐదర్ ఈ పివట్ పైనకి వెళ్తే మనకి ట్రేడ్ ఉంటుంది, పివట్ కిందకి వస్తే మనకి ఉంటుంది. ఈ మధ్యలో మాత్రం మీకు మార్కెట్ ఓపెన్ అయినా ఇక్కడే ఉందనుకోండి, దట్ ఈస్ నో ట్రేడింగ్ జోన్. సింపుల్, ఇది కూడా ఒకటి నో ట్రేడింగ్ జోన్ చెప్తుంది దీంట్లో. ఇంకోటి, ఇప్పుడు ఈ లైన్స్ వచ్చాయి చూసారా, ఈ 2 లైన్స్, దిస్ ఈస్ ఓఆర్బి అన్నమాట. అంటే ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో కూడా మార్క్ చేస్తుంది దీంట్లో. ఇది ఇండికేటర్లోనే మార్క్ చేసేస్తుంది, అదే చేస్తుంది. రైట్, సో నేనేమంటాను, ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయితే లో సైడ్ వెళ్ళండి, హై బ్రేక్ అయితే హై సైడ్ వెళ్ళండి చెప్తాను కదా, అప్ సైడ్ వెళ్ళండి అని చెప్తాను. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్స్ ఇన్ మై ఇండికేటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి విసిపిఆర్, ఇది అవసరం లేదు. ఇదండి, ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, సపోర్ట్ ఇక్కడ ఉంది. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. రైట్, అలాగే సెకండ్ లెవెల్ ఉంది, థర్డ్ లెవెల్ కూడా ఉంది. మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు. నెక్స్ట్ వన్ ఇస్ ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. ఇది ప్రీవియస్ డే హై లో మార్క్ చేసి
దీంట్లో ఇంకోటి ఏముందంటే ప్రీవియస్ డే హైలో మార్క్ చేశాక ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రీవియస్ ఎక్కడన్నా హైస్ ఉన్నాయా, లోస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హై ఉంది, దాని వాల్యూ ప్రకారం ఇక్కడ వచ్చింది. సో మీరు చాలా మటుకి ఇండికేటర్స్లో ఏమవుతుందంటే ప్రీవియస్ డే హైలో మార్క్ చేసేసి అది అక్కడే ఉండిపోతుంది అదంతా రోజంతా. దిస్ విల్ నాట్ గెట్ అప్డేటెడ్. కానీ మన దాంట్లో ఎట్లా అంటే ఇది కూడా అప్డేట్ అవుతుంది, హై అండ్ లో కూడా అప్డేట్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇది లో ఉండే ఈరోజు, ఈ లో దగ్గర మనకి ప్రీవియస్ డే లో ఏం లేదు, కానీ ఇది ఇక్కడ లో అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళే వరకు ఇది ఫామ్ అయింది. సో ఇది ఎక్కడో ఉంటుంది, మళ్ళీ ఉండదని నేను చెప్తాను. చూస్తే ఈ లో మీకు ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఫుల్ చూసుకుంటుంది, ముందు కూడా ఎక్కడన్నా లో ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మార్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, అప్డేట్ అవుతూ ఉంటుంది. రైట్, దట్ ఈజ్ వన్ థింగ్. ఇది హైలో. రైట్, ఇంకోటి ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు మనకి హైలో అయిపోయింది, ఇది అయిపోయింది, హైలోకి రెసిస్టెన్స్ అప్పుడు అయిపోయింది. చూడండి, ఇప్పుడు నాకు ఈఎంఎస్ నేను ముందు వాడేవాడిని, ఇవన్నీ చాలా కాంబినేషన్స్ వాడేవాడిని. ఇప్పుడు ఏం చేశానంటే ఈఎంఎస్ 7, 10ని 7 చేసుకున్నాను, 21 సారీ ఇది నాది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 10ది వాడతాను. 10 దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఈఎంఎస్ 7, ఈఎంఏ 21. లేదు అనుకుంటే ఇవంతా ఎందుకు అనుకుంటే మీరు దీన్నే మార్చుకోండి. కాకపోతే కలర్ కాంబినేషన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను అలా వాడాను. అంటే సెకండ్ అండ్ ఫోర్త్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. మీరు కావాలంటే దాన్ని అక్కడే అప్డేట్ చేసుకోవచ్చు. సెకండ్ అండ్ ఫోర్త్, దీస్ టూ ఆర్ నా ఇండికేటర్స్ ప్లస్ VWAP. ఇప్పుడు చూసుకోండి దీంతో ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో క్రాస్ ఓవర్ దగ్గర నాకు ఇండికేషన్ వస్తుంది, ఇది బై సిగ్నల్ అనమాట, అంటే కాల్ తీసుకోమని. కానీ దీంట్లో ఒక్క అప్డేట్ ఏం చేశానంటే మీరు చూస్తే చూడండి, ఈ సిగ్నల్ వచ్చినాక దీనిది హై అండ్ లో కూడా మార్క్ చేస్తుంది అనమాట. మార్క్ చేసి ఈ హై దాటాకే ట్రేడ్ తీసుకోవాలి. ఈ హై పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయినప్పుడే యూ హ్యావ్ టు టేక్ ఎ ట్రేడ్, దీని ముందు తీసుకోకూడదు. అందుకే చూడండి, మీకు ఇక్కడ సిగ్నల్ వచ్చినా కూడా మధ్యలో చూడండి ఒక 4 క్యాండిల్స్ లోపలే ఉండిపోయాయి. ఇది బ్రేక్అవుట్ కాలేదు. ఈ బ్రేక్అవుట్ అయింది ఎప్పుడు 12:30కి, మనకు సిగ్నల్ వచ్చింది 11:55కి, అంటే 35 minutes యూ హ్యావ్ టు వెయిట్. సో మీరు ఇక్కడ ఏదైనా ట్రేడ్ తీసుకొని ఉంటే మీ ఎస్ఎల్ హిట్ అయ్యేది. ఇది బ్రేక్ అవగానే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, చూడండి మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది. ఈ డాటెడ్ లైన్ కిందనేమో మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం, అయిపోయిన ట్రేడ్ చేస్తాం, లో పైననేమో ఎస్ఎల్ లో కన్నా కొంచెం కింద ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు, ఎస్ఎల్ దీని డాట్ దగ్గర పెట్టుకున్నారు, దీని కింద పెట్టుకున్నారు, సింపుల్గా. చూసారా, మీరు ట్రేడ్ తీసుకోగానే ఎస్ఎల్ కొట్టి మళ్ళీ తర్వాత పైకి వెళ్ళింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎస్ఎల్ డాటెడ్ లైన్ కింద పెట్టమని చెప్తాను నేను. ఓకే, డాటెడ్ లైన్ కింద పెట్టమని చెప్తాను. ఆర్ VWAP పెట్టుకోండి. VWAP పెట్టుకుంటే చూడండి, నెక్స్ట్ 4-5 క్యాండిల్స్లోనే ఎస్ఎల్ కొట్టి తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇది మాత్రం, ఇది కూడా నేను బ్యాక్ టెస్ట్ చేసినాకే ఐ హ్యావ్ పుట్ దిస్ వన్. ఈ డాట్స్ వచ్చాక ఈ డాట్స్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ కావాలండి కన్ఫర్మేషన్, అప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే. ఇప్పుడు చూడండి, ఈ కన్ఫర్మేషన్ తర్వాత ట్రేడ్ తీసుకుంటే మీరు డాట్స్ దగ్గర ఎస్ఎల్ పెట్టుకున్నా ఎక్కువ అవుతుంది. కాకపోతే నేను చెప్పేదంటే 20 EMA దగ్గర పెట్టుకోమని చెప్తాను. సో 50 పాయింట్స్ ఎస్ఎల్ అండి, 50 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటే మీకు చూడండి CPR దాకా ట్రేడ్ తీసుకున్న 244 పాయింట్స్. ఇదంతా హై దాకా నేను చెప్పను, కానీ ఇక్కడ దాకా ఎవరు ట్రేడ్ తీసుకోరు. కాకపోతే చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 1:8.9 వచ్చింది మనకి. సో పోనీ మీరు 1:2 తీసుకున్నా కూడా చూడండి ఎక్కడికి వచ్చేసింది, ఎంత ఈజీగా వచ్చింది చూడండి. టార్గెట్ చూడండి 1:2, వెరీ ఈజీ టార్గెట్. కాకపోతే ఇక్కడ మీకు ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది నేను ఇప్పుడు మీకు ప్రైస్ చార్ట్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు 1:3 పెట్టుకుందాం, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎంట్రీ అనుకుందాం. ఇక్కడ ఎంట్రీ అంటే 12:30కి ఎంత ఉంది, 22,300 ఉంది.
సో విల్ టేక్ 22 250 కాల్ తీసుకొని చూద్దాం. సో ఇప్పుడు చూడండి 22 250 కాల్ మనం 12:30కి చూడండి 12:30కి సేమ్ సిగ్నల్ వచ్చింది. సేమ్ నేను అందుకే సేమ్ వాడుతున్నాను. ఏది ఈఎంఐ 722 చూడండి ఇప్పుడు 12:30 టైం 12:30కి 22 250 కాల్ నేను చెప్పినట్టే 12:30కి మనకి ఇక్కడ కూడా సిగ్నల్ వచ్చింది. దీంట్లో ఏంటంటే ఈ ఈ ఈ డీమ్యాట్ అకౌంట్లో అయినా సరే విల్ గెట్ దిస్ ఈఎంఐ క్రాస్ అని ఒకటి ఉంటుంది, ప్రీ బిల్ట్ అన్ని డీమ్యాట్ అకౌంట్స్లో ఉంటుంది. కానీ యూ హ్యావ్ టు చేంజ్ దిస్ వాల్యూస్ అంతే. ఇంకోటి వీవ్యాప్ కూడా ఉంటుంది. ఈ రెండు మీరు ప్లాట్ చేసుకోండి ప్రైస్ చార్ట్ మీద. చేసుకున్నాక అందరూ అనుకుంటుండొచ్చు ఈయన రూల్ ఏంటి, ఎందుకు ఇక్కడే ఎందుకు తీసుకోవాలి ట్రేడ్ అని అనుకుంటే నేను చెప్తున్నాను చూడండి. నా రూల్ ఏంటంటే వీవ్యాప్ కింద ఉండాలి. ఎప్పుడు ప్రైస్ చార్ట్లో గుర్తుపెట్టుకోండి, సేమ్ రూల్ ఫాలో కావాలి. దేంట్లో సిఈలో అయినా పిఈలో అయినా సేమ్ రూల్ ఫాలో కావాలి. వీవ్యాప్ కింద ఉండాలి, దానిపైన 22 ఈఎంఐ ఉండాలి. దీన్ని ఈ రెండింటిని 7 క్రాస్ చేసన్నా రావాలి, లేకపోతే పైన 7 ఈఎంఐ ఉండి దానిపైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. ఇలా ఉంటేనే మనకి కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఉంటుంది. దీని తర్వాత క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి 7 ఈఎంఐ పైన, అప్పుడు అప్ ట్రెండ్ మొదలైనట్టు. ఏది మన ఇండెక్స్లో. మనకి ప్రైస్ చార్ట్లో ఏంటి, అప్ ట్రెండే కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రైస్ చార్ట్లో మనకి ఎప్పుడు ప్రైస్ పైకి వెళ్తూ ఉండాలి, అప్పుడే కదా ప్రాఫిట్ వచ్చేది. కాల్లో అయినా పుట్లో అయినా సేమ్ రూల్ అండి. 7 ఈఎంఐ కింద 22 ఈఎంఐ ఉండాలి, దాని కింద వీవ్యాప్ ఉండాలి, పైన గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. ఇలా మీకు ఇది కొంచెం చూడండి, వీవ్యాప్ కింద క్లోజ్ అవుతున్నాం, 7 ఈఎంఐ కింద క్లోజ్ అవుతున్నాం, రెండింటి మధ్యలో క్లోజ్ అవుతున్నాం. ఇదంతా నో ట్రేడింగ్ జోన్ అండి. ఇక్కడ మీరు ట్రేడే చేయకూడదు. మీరు అనుకోవచ్చు ఇది కిందకి వెళ్తుంది అంటే పుట్లో పెరుగుతుండొచ్చు కదా సార్. లేదు, పుట్లో కూడా పెరగదు. పుట్లో ఎప్పుడు పెరుగుతుంది, దీని కింద క్యాండిల్ క్లోజ్ అయిందా, సెకండ్ కంటిన్యూషన్ క్యాండిల్ వస్తే అప్పుడు పెరుగుతుంది. లేకపోతే చూడండి ఇచ్చిన బ్రేక్అవుట్ ఫాల్స్, ఫస్ట్ బ్రేక్అవుట్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్ అని చెప్తాను చూడండి. ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ పైకి వెళ్ళిపోతారు, ఇచ్చినట్టే ఇస్తారు, పైకి. సేమ్ అదే జరిగింది చూడండి ఇక్కడ అంతే. తర్వాత ఇక్కడ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయారు చూసారా. సో ఇదంతా ఫాల్స్ బ్రేక్, ఫస్ట్ బ్రేక్అవుట్ ఇస్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్. సో నా రూల్ ఇదనమాట, నేను ఇది ఫాలో అవుతాను. నాకు ఎప్పుడు ప్రైస్ చార్ట్లో ఇలా ఉండాలి, 7 ఈఎంఐ పైన ఉండాలి, 22 ఈఎంఐ దాని కింద వీవ్యాప్ ఉండాలి, అప్పుడే ఐ విల్ టేక్ ఏ ట్రేడ్. ఇక్కడ కూడా నాకు ఇప్పుడు కన్ఫర్మ్ కాలేదు, ఎందుకంటే 7 ఈఎంఐ ఇంకా పైకి రాలేదు చూడండి. సో నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ చేస్తాం అనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ట్రేడ్ చేస్తామనేది చూపిస్తాం చూడండి. ఇది ఫస్ట్ బ్రేక్అవుట్ ఎప్పుడు ఫాల్స్ బ్రేక్అవుట్ అని అంటారు, అందుకే ఒకసారి రీటెస్ట్ అవ్వాలి 7 ఈఎంఐ దగ్గరికి. అవుతుందా లేదో చూద్దాం. ఇది చూడండి, ఈ క్యాండిల్లో ఇది పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి ఇక్కడ అయింది చూడండి, ఇక్కడ రీటెస్ట్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకోవాలండి ట్రేడ్. అంటే ఇక్కడ తీసుకున్నా మీకు ఏం బాధ లేదు, ఎస్ఎల్ హిట్ కాదు. ఇది చూస్తే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఏది ఈ సిగ్నల్ తర్వాత మీరు వీవ్యాప్ దగ్గర ఎస్ఎల్ పెట్టుకోవాలి, వీవ్యాప్ కింద సింపుల్గా. సో 30 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటే, కానీ ఎక్కువ అనిపిస్తుండొచ్చు, కాకపోతే ఒకసారి మీరు ప్రాఫిట్కి వెళ్ళాక యూ కెన్ చేంజ్ ఇట్ రైట్. ఇప్పుడు చూద్దాం, ఇది 1:2 మనం ఎంత 2 పెట్టుకున్నాం, ఫస్ట్ 1:3 పెట్టుకున్నాం అనుకుంటే ఇందాక. సో 3 రైట్, 1:3. ఇది అవుతుందా లేదా చూడండి. మీకు 7 ఈఎంఐ పైన క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నంతసేపు నో ప్రాబ్లం అండి. 22 ఈఎంఐ కిందకు వస్తేనే అప్పుడే మీకు ఎస్ఎల్ గురించి ఆలోచించాలి. ఎస్ఎల్ కూడా హిట్ కాదు, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం గురించి ఆలోచించాలి. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు వచ్చింది 12:30కి ట్రేడ్ వచ్చింది, మన టార్గెట్ హిట్ అయింది 125కి. 45 మినిట్స్ మీరు ఉన్నారు, కానీ మీ ఎస్ఎల్కి దగ్గరికి కూడా రాలేదు చూడండి. ఎప్పుడు ప్రైస్ చార్ట్లో చెప్తున్నాను నేను, ఇది ఇండెక్స్ చార్ట్లో కాదు, ప్రైస్ చార్ట్లో మీ దగ్గర కూడా రాలేదు. ఒక్కసారి మీరు ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, ఎంత మీరు పెట్టుకున్న కాస్ట్ కన్నా ఒక్క 5% పైకి వెళ్ళింది అనుకోండి, 334 మనం కొన్నది 334 ఇంటూ 1.05 అంటే 5% కాదు, 350కి ప్రైస్ వెళ్ళింది అనుకోండి,
350కి వెళ్ళంగానే మీరు ఎస్ఎల్ చేంజ్ చేసుకోవచ్చు. సో 350 ఎక్కడ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది, రైట్. ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు మెల్లగా ఇక్కడికి మార్చుకొని దీన్ని కూడా పైకి తెచ్చుకోండి. ఇప్పుడు చూడండి, మీకు కాస్ట్ పెట్టేసాము, దాని తర్వాత కూడా మీకు ఆల్మోస్ట్ 3% వచ్చింది. సో ఇలాగా మీరు చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకా ఎక్కడ దాకా వెళ్ళిందో చూద్దాము అనుకుంటే చూద్దాం. వావ్ వావ్ వావ్. ఇక్కడ ఇప్పుడు ఎంతకి వెళ్ళామో చూద్దాం. ఇంకా మనకి కిందే పెట్టుకున్నాం అనుకోండి, మన ముందు ఉన్నది పెట్టుకుంటే చూడండి, 33 అని పెట్టాం, రైట్. ఇలా చూసుకుంటే 6.5 వచ్చింది మనకి. 6.5 into 7 కూడా వచ్చి ఉండొచ్చు, 6.97, రైట్. ఇంకా ఉందా చూద్దాం, ఇంకా పైకి వెళ్ళిందా అని చూద్దాం. ఇక్కడ ఎండ్ అయిపోవాలండి ట్రేడ్, ఎవరిదైనా 7 కింద క్లోజ్ అయింది కదా, కంటిన్యూషన్ క్యాండిల్ రాగానే ఇక్కడ క్లోజ్ చేసేయాలి ట్రేడ్. సో నేనేమంటానంటే ఇక్కడ క్లోజ్ చేసుకుంటే మంచిది. సో వీ గాట్ 1:4.5. 7 దాకా అయింది, మీరు ఇంత దాకా ఎవరు వెయిట్ చేయలేమనుకోండి, సింపుల్గా నేను చెప్తున్నాను. సో చూడండి, మీకు 1 ఇంత వచ్చింది, 6.8. సో మీకు పాయింట్స్ ఎన్ని వచ్చాయి చూసారా, మీరు రిస్క్ తీసుకున్నది 33 పాయింట్స్, మీకు రివార్డ్ వచ్చింది 228 రూపీస్. సో ఇంతవరకు నేను ఎవరిని మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేస్తారని కూడా అనుకోండి, ఇక్కడికే తీసుకోండి టార్గెట్. 146 రూపీస్ వచ్చాయి మీకు, 30 రూపీస్ ఎస్ఎల్ పెడితే 140, 1:4 టైమ్స్. సో మీరు ఇది చూసుకుంటే సింపుల్గా దీంట్లో చూసుకుంటే చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్, కానీ మీరు ఎంతసేపు ఎవరు వెయిట్ చేయం. సింపుల్ థింగ్, 146 రూపీస్ ఇంటూ 65 చేయండి, ఎంత వచ్చింది, 9,490. మీరు పెట్టింది ఎంత, 334 ఇంటూ 65, 21,000 పెడితే 9,000 వచ్చింది మీకు. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 30% వచ్చినట్టే, మీకు 30 అండి 40% వచ్చినట్టు ఒక్క ట్రేడ్లో. సో దిస్ ఈజ్ హౌ వి ట్రేడ్ అండి. సో దిస్ ఈజ్ హౌ నా ఇండికేటర్ కూడా హెల్ప్ చేస్తుంది, మీకు చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని సేమ్ మన దాంట్లో రిప్లికేట్ చేస్తే చూడండి, మీరు ఇక్కడికే బంద్ చేసుకోండి. 1:4.57 వచ్చిందా, 5 దాకా వెళ్తే 6+ రావాలి, ఇక్కడికి 7+ వచ్చింది, చూడండి ఇక్కడికి చూడండి 8+ ఉంది. సో ఇంత కాకుండా మనకి దీంతో ఏంటంటే, నాకు ఈ ట్రేడ్ ఇది ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో వచ్చి నాకు ఈ డాట్స్ పైన తీసుకుంటానో ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. 85% హిట్ అవ్వదు. హిట్ అయింది అంటే దట్ డే ఇస్ చాలా వొలటైల్ ఉన్నట్టు మార్కెట్. సో దిస్ ఈజ్ వన్ ఇండికేటర్ ఐ యూజ్ ఎ లాట్. ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ లో వస్తుందా, లో లైన్ మీకు ఫస్ట్లో ఇక్కడెక్కడో ఉంటుంది, రైట్. తర్వాత ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది, అప్డేట్ అయ్యి మీకు ఒక 3-4 క్యాండిల్స్ ఇక్కడ నుంచి లో దగ్గర మీకు 3-4 క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి, దట్ మీన్స్ రివర్సల్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఈ లో వచ్చాకే లో లైన్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ ప్రీవియస్ డే హై దాకా వెళ్తుంది. ఫస్ట్ ప్రీవియస్ డే లో అండ్ హై దాకా టార్గెట్స్ చాలా ఈజీగా వస్తాయి, చాలా పెద్ద టార్గెట్స్ వస్తాయి, మీరు చూసుకోండి. సో ఇది కూడా ఒక చాలా ఇంప్రూవ్మెంట్, దీంట్లో నేను చాలా చాలా రోజులు చూసి నేను చేసుకున్నది ఇది ఇండికేటర్. దాన్ని బట్టి మీరు లో దగ్గర ఎప్పుడైతే రివర్సల్ వస్తుంది అని చూసి మన సిగ్నల్ రాంగ్ అని ట్రేడ్ తీసుకుంటే హై దాకా పెట్టుకోవచ్చు అండి. ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హై దాకా టార్గెట్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు మీరు. దట్స్ హౌ సాలిడ్ దిస్ ఇండికేటర్ ఈస్. అందరూ అనుకుంటారు ఈ ఏంటో చెప్తున్నాడు ఈయన అది ఇది. నేను ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి 2 years నుంచి వాడుతున్నాను. దిస్ గివ్స్ మీ గుడ్ రిటర్న్స్. సో ఇవన్నీ నేను నా కోర్స్లో కూడా ఇంక్లూడ్ చేశానండి. ఈ ఇండికేటర్ కూడా మీకు ఫ్రీగా ఇస్తాను నా కోర్స్లో. ఓకే, ఎవరైతే నా కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్ మీకు చెప్తున్నాను కదా, ఇట్స్ ఏప్రిల్ డే ఆఫర్, ఏప్రిల్ మంత్ మొత్తం ఆఫర్ ఉంటుంది 1,500కి 50% డిస్కౌంట్లో.
దాని ఒరిజినల్ వాల్యూస్ 3000. సో ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్లో లింక్ పెడతాను ఆ కోర్స్ది. మీరు ఒక పని చేయండి, నా కోర్స్లో కొన్ని వీడియోస్ చూడండి, నేను పోస్ట్ చేసిన వీడియోస్ చూసి అది యూస్ఫుల్ అనుకోండి, దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ కోర్స్. ఆ కోర్స్ తీసుకోండి, తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. వెరీ ఈజీ టర్మ్స్లో మీకు ట్రేడింగ్ వెరీ ఈజీ అయిపోతుంది. ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయకూడదు, పర్ఫెక్ట్ ఎంట్రీ ఏంటి, టార్గెట్స్ ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఇవన్నీ దాంట్లో ఇంక్లూడెడ్ అండి. సో మీరు అదొకసారి ఆ కోర్స్ ఫాలో అయ్యారనుకోండి, మీ లాస్ మేకింగ్ ట్రేడ్స్ విల్ బి రెడ్యూస్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ వస్తుంది మీ దాంట్లో. సో మీకు రోజు మనకు ఒక 10-20 ట్రేడ్లు చేసే అవసరం ఉండదు. మ్యాక్సిమం వస్తే 3 ట్రేడ్స్ వస్తాయండి, నేను పెట్టిన రూల్స్తోని, నేను పెట్టిన సిగ్నల్స్ అవన్నీ చూసుకుంటే రోజుకి 1 ఆర్ 2 ఆర్ 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ రావండి. అది నా గ్యారంటీ. సో మీకు ఇది నచ్చితే ప్లీజ్ ఆ కోర్స్ తీసుకోండి. ఆ కోర్స్లో ఇంకోటి ఏంటంటే ప్రీ రికార్డెడ్ వీడియోస్ అండి, ఒక తెలుగు అండ్ హిందీలో ఉన్నాయి. ఒక 20 వీడియోస్ ఉంటాయి, ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్. సేమ్ నేను ఈరోజు ఎలా చెప్పాను సేమ్ అలానే హాఫ్ అన్ అవర్ వీడియోస్ ఒక్కొక్కటి. అందరూ అనుకోవచ్చు అంతంత టైం ఎవరుంది నాకు. మీరు ట్రేడింగ్ సీరియస్గా తీసుకోవాలి అనుకుంటే, ట్రేడింగ్ ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ ఆర్ టేకింగ్ ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ ఆర్ ఎ ప్రొఫెషన్, మీరు నేర్చుకోక తప్పదండి. ఎవరికైనా చెప్తున్నాను నేను. టైం లేదు, నాకు అది లేదు, ఇది లేదు అనుకుంటే జస్ట్ డోంట్ ట్రేడ్ చేయకండి. ఎందుకంటే టైం తీసుకొని మీరు ప్రిపరేషన్ ఉంటేనే అంత మంచిగా ఉంటుందండి ట్రేడింగ్లో. ఒక్కసారి మీరు అంతా నేర్చుకున్నాక ట్రేడింగ్ ఈజ్ వెరీ ఈజీ. కానీ నేర్చుకోకుండా మాత్రం మీరు దిగితే మాత్రం చాలాసార్లు క్యాపిటల్ పోగొట్టుకుంటారు. అది జరిగింది, మీకు జరిగింది, నాకు జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది అందరికి. సో ఈ కోర్స్ క్రియేట్ చేయడానికి ఏంటి మెయిన్ రీజన్ అంటే, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రగ్లింగ్, వాళ్ళకి యూట్యూబ్లో వాటిల్లో చాలా ఇండికేటర్స్ గురించి స్ట్రాటజీస్ ఇస్తారు, కానీ దే విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఏమంటారంటే సింపుల్గా వెళ్ళి నా కోర్స్ జాయిన్ అవ్వండి. కోర్స్ ఏదన్నా చూడండి 5000, 10,000, 15,000 కన్నా తక్కువ ఎక్కడా లేదండి. దాంట్లో కూడా లైవ్ చెప్తారంటే సేమ్ థింగ్ ఉంటుంది, ప్రీ రికార్డెడ్. కానీ మీకు లైవ్ ట్రేడింగ్ కూడా కావాలి అనుకుంటే, లైవ్ ట్రేడింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ కావాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. డీటెయిల్స్ నా కోర్స్లో పెట్టాను, లైవ్ కూడా నేను నేర్పిస్తాను. ఓకే, దాని గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మంచిగా నా కంటెంట్ మంచిగా ఉంటేనే యూ కెన్ కమ్ టు ది కోర్స్ అయినా తీసుకోండి, లేకపోతే లైవ్ సెషన్ కావాలంటే అది కూడా నేర్పిస్తాను. ఓకేనా, దాట్స్ ఇట్. ఇది నేను ఎలా అనలైజ్ చేస్తాను, చాట్ని ఎలా అనలైజ్ చేస్తాను, ఏమేమి యూస్ చేస్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవడానికి, ప్లస్ నా ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది. మీరు ఈ ఇండికేటర్లోకి వెళ్ళి ఏదైనా వద్దు, నాకు ఇది వద్దు, ఇంత కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే యూ కెన్ జస్ట్ పోయి ఇవి తీసేసుకోవచ్చు, సింపుల్. ఇవి తీసేస్తే అవి వెళ్ళిపోతాయి. ఇవి కూడా వద్దు, నాకు ఏమి వద్దు, నాకు ఉట్టిగా నాకు సిగ్నల్స్ రావాలి, సిగ్నల్స్ వచ్చి నాకు ట్రేడ్ ఎక్కడ ఉండాలో తెలవాలి అనుకుంటే జస్ట్ యూజ్ దిస్, సింపుల్. దీంట్లో కూడా చూడండి, ఇది ఉంది కదండి, ఈ గీత ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేస్తుంది కదా, దీని లోపల ఎప్పుడు ట్రేడ్ చేయకండి. దిస్ ఈస్ నో ట్రేడింగ్ జోన్ అండి. అనుకోవచ్చు ఇక్కడ సిగ్నల్ వచ్చింది కదా మనకి, అది ఇది. కాకపోతే మీకు మూమెంటం వచ్చింది ఇక్కడ నుంచి బాగా వచ్చి ఉంటాయి. ఇక్కడ సిగ్నల్ ఇక్కడ ట్రేడ్ తీసుకోమని చెప్తున్నాను నేను, తీసుకోవచ్చు. మన దాంట్లో సిగ్నల్ వచ్చినాక మాత్రం నేను చెప్తున్నాను, సిగ్నల్ వచ్చి ఈ లైన్స్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రం ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ రేర్ అండ్ లో. సో యూ కెన్, అది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేశానండి. ఇది మళ్ళీ అన్నిట్లో పనిచేస్తుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఏ దాంట్లో అయినా ఇట్ విల్ వర్క్. ఇప్పుడు మీకు సేమ్, ఇప్పుడు నీకు సెన్సెక్స్లో పెట్టి చూపిస్తాను చూడండి. సేమ్ 12:30కే వచ్చి ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా. మీకు సిగ్నల్ చూడండి 12:30కే వచ్చింది. సో ఏ దాంట్లో అయినా ఇట్ విల్ వర్క్ అండి ఇండికేటర్. దీంట్లో పనిచేస్తుంది, దాంట్లో పనిచేయదండి. ఇప్పుడు ఒక పని చేద్దాం, మనకి ఇప్పుడు లైవ్లో ఏముంటుంది, బిట్ కాయిన్ ఉంటుంది. చూడండి, బిట్ కాయిన్లో కూడా చూడండి, మనకి సిగ్నల్ చూడండి, ఇవాళ ఎప్పుడు వచ్చింది,
పొద్దునే 5:45కే వచ్చిందండి. వచ్చాక చూడండి ఎంత వచ్చింది. దాని తర్వాత చూడండి బ్యూటిఫుల్‌గా పనిచేస్తుంది. సేమ్ థింగ్ ఇది అన్నిట్లో పనిచేస్తుందండి. దీంట్లో పనిచేస్తది, దాంట్లో పనిచేయదని చెప్పి. ఇది క్రూడ్‌లో కూడా పెట్టుకోండి. క్రూడ్‌లో కూడా ఇట్ విల్ డూ ద సేమ్. చూడండి ఇక్కడ వచ్చింది సిగ్నల్. దీనికి ఇక్కడ వచ్చింది మీకు ట్రేడ్. మీకు సిగ్నల్ వచ్చిందేమో 11:15. ట్రేడ్ వచ్చింది 2:30కి. 2:30 తర్వాత తీసుకుంటే చూడండి ఎంత మంచిగా వెళ్ళింది. ఈ 7 EMA మీద ఉన్నంత సేపు క్లోజ్ అవుతున్నంత సేపు మీరు ఏం బాధపడండి. ఒక ఫుల్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుంటే అప్పుడు ట్రేడ్‌లో నుంచి బయటకు వచ్చేయాలి. ఆర్ ఎల్స్ యూ కెన్ స్టిక్ టు ది ట్రేడ్. ఆర్ ఎల్స్ ఇది చూడండి హై 5 వచ్చిందా, హై దగ్గర క్లోజ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ వచ్చినా ఇక్కడ క్లోజ్ చేసుకోండి, ఇక్కడ వచ్చినా ఇక్కడ క్లోజ్ చేసుకోండి. మొన్న మాత్రం అంత హైలో వచ్చింది. అక్కడ చూడండి ఈ లో దగ్గర చూడండి, ఇక్కడ కూడా చూడండి దీంట్లోనే లో కూడా వచ్చింది. ఈ ఫస్ట్ క్యాండిల్ హై లో మార్చేసింది కదా, ఇక్కడే లో ఉంది చూడండి. ఈ లో దగ్గర నుంచి రివర్సల్ వచ్చిందా మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. దట్ ఈస్ హౌ ది ఇండికేటర్ ఈస్. ఓకేనా. చాలా పెద్ద వీడియో అయిపోయింది, కాకపోతే చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ చెప్తేనే మీకు అర్థమవుతాయి కాబట్టి ఇంత పెద్ద వీడియో అయింది. ఓకేనండి. దట్స్ ఇట్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బాయ్ అండి.